సత్య మాస్టర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. మాస్టర్ సంఘాల పైకి నువ్వు డైరెక్షన్ చేస్తావు కదా. ఇప్పుడు టిఎఫ్టిసి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఫైనల్లీ ఒక కార్మికుడిగా జర్నీ స్టార్ట్ అయ్యి తిండి తినడానికి కూడా తిండి లేక ముడుచుకొని పొడుకొని 3 సినిమాలు మన టాకీ ఫస్ట్ హిందీ ఆలమల కానీ మన తెలుగు భక్త ప్రహ్లాద కానీ అలాగే తెలుగు తమిళ కాళిదాస్ కానీ ఈ 3 సినిమాల్లో నటించిన మహానుభావుడు కార్మికుడిగా వచ్చి ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా అక్కడి నుంచి ఆయన జర్నీ చూసుకుంటే ఒక ఇవాళ ఆర్గనైజేషన్ మొత్తానికి ఉన్న మహానుభావుడు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలో మన జానీ మాస్టర్ సన్మానం జరగటం అనేది డెఫినెట్ గా పైన ఎల్వి ప్రసాద్ గారి ఆశీస్సులు ఇంకొంటే గ్యారంటీ. అలాగే ఎల్వి ప్రసాద్ గారు నందమూరి తారక రామారావు గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మొట్టమొదట చిన్న వేషంతో స్టార్ట్ చేసి తర్వాత షావుకార్ సినిమాలో షావుకార్ జానకిని ఎన్టీ రామారావుని హీరోయిన్ గా ఆయన దర్శకత్వం చేసి పరిచయం చేస్తే ఎన్టీ రామారావు ఏ స్థాయికి లేరో మనం చూసాం. ఇవాళ హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఉందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ సైడ్ మనం వీక్, ఫైటర్ సైడ్ వీక్, డాన్సర్ సైడ్ వీక్, సాహిత్యం సైడ్ వీక్. ఈ 3 కూడా మద్రాసు మీద ఆధారపడేవాడు. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు ఎక్కడ డాన్స్ అంటే మన ముక్కురాజు గారిని తెలవనేవాడు, ఫైట్ అంటే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్ లో ఉన్న ప్రభు మాస్టర్ని తెలవమనేవాడు. సో అట్లా ఫైటర్స్ యూనియన్ ని డాన్సర్స్ యూనియన్ ని డెవలప్ చేసి దానికి మూల కారణం ఎన్టీ రామారావు. డెఫినెట్ గా ఎన్టీ రామారావు ఆశీస్సులు కూడా మా జానీ మాస్టర్ గారికి ఉంటాయి. ఆ మద్రాసు మీద ఆధారపడిన మనం మద్రాసులో ఇవాళ చూసుకుంటే సంగీత పరంగా కీరవాణి గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. అలాగే సాహిత్య పరంగా చంద్రబోస్ గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. కానీ ఆస్కార్ తెచ్చుకున్నది చంద్రబోస్ అయినా చంద్రబోస్ వెనక ఆస్కార్ కి పంపించింది మీ డాన్స్ మాస్టర్ సుచిత్రా చంద్రబోస్. దాంట్లోనూ మీ పాత్ర ఉంది. సో అట్లాగే ఎప్పుడు కూడా అక్కడ మద్రాసు మీద ఆధారపడే మనం మన తెలుగు మాస్టర్ మన సింహపూరి బిడ్డ ఒక తమిళ సినిమా నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు, నేషనల్ అవార్డు వచ్చింది. అది మన తెలుగు సత్తా, మన గడ్డ మీద నుంచి తెలుగు సత్తా చూపించడం కంటే మనం ఎక్కడైతే ఆధారపడి తమిళ ఇండస్ట్రీ చెన్నై లేకపోతే మనకు దిక్కు లేదు అనుకుంటే ఆ చెన్నై నుంచినే తీసుకెళ్లి జెండా ఎర్రకోటకి ఎగరేశాడు. అది తెలుగు వాడి సత్తా. అలెక్స్
నువ్వు చాలా భారీగా చెప్పావు. భారీగా చెప్పిన దాంట్లో తెలుగుడి సత్తా ఇవాళ చూస్తుంటే ఆస్కార్, అక్కడ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వెనకుండా సుచంద్ర చంద్రబోస్ ఎలా కొట్టారు, మన జానీ మాస్టర్. మళ్ళీ అలాగే మొన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఇక్కడ డాన్స్ చేసి అక్కడ నేషనల్ అవార్డు ఎలా కొట్టాడో, అక్కడ మైక్ పుచ్చుకొని మాట్లాడుతుంటే కూటమి కూడా అంతకంటే గొప్ప విజయం కొట్టింది. దానిలో మన జానీ మాస్టర్ ఉన్నారు. అది పరారు కాదు, తోలేశారు. వాళ్ళు పరారు కాదు, తోలేశారు. తోలేసేటట్టు మైక్ పుచ్చుకొని జానీ మాస్టర్ మాట్లాడుతుంటే తోలుకుంటే వెళ్తా అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయినంత పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి తీసుకొచ్చారు మా జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ ఇవాళ జానీ మాస్టర్ మనం చదువుతుందంటే ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి గర్వకారణంగా మన తెలుగువాడు ఆ రేంజ్కి వెళ్ళాడు. ఆ రేంజ్కి వెళ్ళిన తెలుగువాడు మరలా మన యూనియన్ కి అధ్యక్షుడు. అదొకటి మర్చిపోవద్దు. తెలుగు టీవీ డాన్సర్స్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షుడు జానీ మాస్టర్. తమిళగడ్డ నుంచి ఎర్రగౌడనే జెండా పాతాడు. ఇది గుర్తుంచుకోండి. సో అలా జానీ మాస్టర్ ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించడమే కాకుండా ఇక నుంచి చాలా మంది డాన్సర్స్ కూడా కొత్త వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇచ్చి ఆయన